హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, మజ్జిగ చారు అండి. ఇది మజ్జిగ చారు అంటే పెరుగు పచ్చడి అంటారు చాలామంది. మేమైతే మజ్జిగ చారు అంటాము. ఈ మజ్జిగ చారు కాంబినేషన్కి పచ్చిశనగపప్పు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. రెండూ కలుపుకొని తింటే పచ్చిశనగపప్పు కూర ఉందంటే మజ్జిగ చారు చేసుకోవాల్సిందే, అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెండాట్లకి. ఇక కడుపు పట్టేసినా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. మీరైతే ట్రై చేసేయండి. మరి నేనైతే వీడియో తీసి పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మసాలా వేసుకుంటే ఇక మటన్ కీమా కర్రీ ఎలా ఉంటుందో మటన్ కూర గ్రేవీ అలాగే ఉంటుంది ఈ కూర అయితేని. మీరు కూడా ట్రై చేసేయండి. ఇదైతే వేగిపోయింది. కారం కూడా వేసేసాను. ట్రై చేసేసాక నచ్చేస్తే లైక్ చేసేయండి. మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక వేగిపోయిన తర్వాత ఉప్పు అయితే వేసేసాను. ఉప్పుతో పాటు పప్పు కూడా వేసేద్దాము వేగిన తర్వాత. ఇక ఈ పప్పు వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోద్ది, ఎక్కువ వేసుకోక్కర్లేదు. గ్రేవీ కోసం కొంచెం గ్రేవీలా వస్తుందని చెప్పి ఇలా పొడి పొడిగా తినలేము, బాగుంటుంది కానీ తినలేము. మా వాళ్ళకి గ్రేవీలా ఉండాలి, అందుకు కొంచెం వాటర్ పోస్తున్నాను. నేనైతే ఇలా కూడా తినేయచ్చు, కాకపోతే సాల్ట్ వేసుకోవాలి. నేను ఉప్పు వేసాను కదా, మరి అందుకని కొంచెం వాటర్ అయితే పోసేసుకోండి. అలా వేపుకునేలా అయితే సాల్ట్ వేసుకోండి. ఇలా వాటర్ పోసుకునేలా అయితే ఉప్పు కళ్ళు, నేను కళ్ళుప్పు ఎక్కువ వాడతానండి, అందుకు కళ్ళుప్పే వేసేసాను. ఇక ఇదైతే దగ్గర పడద్ది. ఈలోగా పెరుగు పచ్చడి చేసేసుకుందాము. మాకు పెరుగు డబ్బా కాకినాడలో మా జగన్నాథపురాన్ని చాలా బాగా ఉంటుంది, గేదె పాలు పెరుగులా ఉంటుంది, అదే తీసుకొస్తున్నారు. పెరుగు అయితే చాలా బాగుంటుంది మేగడతో పాటు, అందుకని చెప్పి మేము ఇదే వాడుతున్నాము. మీరు కూడా కాకినాడ దగ్గరలో జగన్నాథపురాన్ని ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఆ పెరుగు తీసుకోండి. ఇక ఇదైతే ఉప్పు పసుపు కలిపేసి మజ్జిగ చేసేసి పక్కన పెట్టేశాను. ఇక దీనికి పోపులైతే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు. ఎక్కువ పోపులు ఏం వేయనండి, జీలకర్ర వేస్తాను. పప్పులు శనగపప్పు, మినపప్పు అవి వేయను. అది అలా తాలింపు పెట్టేసుకుందాము. ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇది దగ్గర పడేటప్పటికి పక్కన తాలింపు అయితే పెట్టుకుందాము. మజ్జిగలో పసుపు ఉప్పు వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను మజ్జిగ చేసేసి. ఇక దీన్ని తాలింపు అయితే వేసేస్తున్నాను. ఈ తాలింపు బాగా వేగనిచ్చిన తర్వాత మజ్జిగ వేసేసుకోవటమే. ఇదైతే కూర అయితే దగ్గర పడిపోయింది. ఇక దీన్ని అయితే తీసి పక్కన పెట్టేద్దామండి. పోపు అయితే పెట్టేద్దాము. పోపుకి ముందు పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిపి బాగా పోపు అయితే బాగా వేగనివ్వండి. బాగా వేగితేనే పెరుగు పచ్చడి బాగుంటుందండి. మజ్జిగ చారు పెరుగు పచ్చడి అని కొంతమంది అంటారు, మా సైడ్ మజ్జిగ చారు అంటారు. పెరుగు పచ్చడి మీద రీల్స్ అయితే చాలా చూశాను నేను, బాగున్నది. ఇదైతే మజ్జిగ చారు. ఇక దీన్ని వేగిపోయిన తర్వాత ఈ మజ్జిగ కలిపేసిన మజ్జిగ వేసేసుకోండి. ఇది వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవటమే. ఇక తీసేసి కూర రెడీ అయిపోయింది, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోద్దండి. మీరందరూ కూడా ట్రై చేసేయండి. మరి ఇదిగోండి, ఇక ఈ రెండు కలుపుకొని తింటే ఇక తినే కొలది తినాలనిపిస్తుంది. మీరందరూ కూడా ట్రై చేసేయండి. మరి ఓకే, బాయ్ బాయ్.